ప్రణేత అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మొదటి శుక్రవారము మా పనులు మా ప్రార్థనలు నిండుగా నెరవేర్చము, నిండుగా వర్ధిల్ల చేయము. జూన్ నెల 5వ తేదీ మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనము. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు నీళ్లతో బాప్తిస్మం పొందిన వెంటనే పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పావుర రూపంలో పంపి ఉన్నారు. ఆయన మీదుగా వచ్చిన ఆ పావురము, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పలికి ఉన్నది. అప్పటి నుండి ఆయనతోనే ఉన్న ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు స్వస్థతలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, దయ్యములను వెళ్ళగొట్టుట, ధర్మశాస్త్ర సంబంధమైన మంచి బోధలు, దానిలో ఉన్న శిక్షలు కొట్టివేస్తూ శుభవార్తను ప్రకటించుచూ ఉండినారు. పాపక్షమాపణ నిమిత్తము తన రక్తము చిందించడానికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అలసట లేని ప్రయాణము పని చేసి ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ క్రియలు నచ్చని పరిసయ్యులు, మతాధికారులు ఏ ఆత్మ ద్వారా ఈయన ఈ దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడో తెలియక సతమతమయ్యేవారు. ఆ సమయంలో యేసు, తండ్రి అయిన యెహోవా నాకు ఇచ్చిన ఆత్మ వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను, స్వస్థతలను చేయుచున్నాను. ఈ దుష్టశక్తుల యొక్క ప్రభావం నుంచి మేల్కొని మీరు నమ్మిన ఎడల మీ మీదకు దేవుని రాజ్యం వచ్చుచున్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఇట్టి వాక్య వాగ్దానం వినిపించి ఉన్నారు. మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో కడవరి కాలంలో కృపా వర్షములతో తడపబడిన వారముగా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనకు ఇచ్చిన అధికారంతో స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, దయ్యములను వెళ్ళగొట్టే ఆత్మస్థితిని, ఆ బలమును, ఆ శక్తిని మనలో నింపుకొని నడవగల విశ్వాస జీవితమును, తద్వారా పరిశుద్ధాత్మ ప్రభావమును నిండుగా మెండుగా మనెల్లరిపై తన అభిషేకమును కుమ్మరించునుగాక. ఆమేన్. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. ఆత్మదేవుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి మీకు ఇచ్చిన ఆత్మ ద్వారా స్వస్థతలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, దయ్యములను వెళ్ళగొట్టుట మీరు ఏ విధముగా చేసినారో మాకును అట్టి అధికారం ఇచ్చి నేటి దినములలో మాపై పడుచున్న శక్తులను వెళ్ళగొట్టడానికి, మాకు వస్తున్న అనారోగ్యములు అన్నీ పారద్రోలడానికి మీ ఆత్మ కుమ్మరింపుచే వాటి నుండి విడుదల పొందే అధికారం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. జూన్ నెలలో మొదటి శుక్రవారమున ఈ వాక్య వాగ్దానం వినుచున్న నీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థతలు దయచేయము. ఆసుపత్రులలోనూ, పడకలపైన అనారోగ్యములతోనూ, వృద్ధాప్యంతోనూ, దీర్ఘకాల వ్యాధులతోనూ, చేతబట్లతోనూ, చిల్లంగులతోనూ ఎవరైతే దుష్ట శక్తులతో బంధింపబడి ఉన్నారో, వాటి వలన ఇబ్బందులు పడుచూ ఉన్నారో వారందరికీ ఇప్పుడే యేసు నామంలో విడుదల దయచేయమని నేను వేడుకొనుచున్నాము. యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము అని నిరంతరము ధ్యానించుకుంటూ నీ యొక్క సన్నిధిలో నిన్నే ఆనుకొని నిలవబడగల శక్తిని మాకు దయచేయము. ఈ శుక్రవారం దినమున ఎవరైతే నీకు సమీపంగా ఉండి మొరుపెట్టుచు ఉపవాస దీక్షలో కొనసాగుచున్నారో ఆ ప్రతి బిడ్డను నీవే దృష్టించి నీవు ఇచ్చుచున్న ఫలములను, స్వస్థతలను, ఆశీర్వాదములను, విజయములను, తలాంతులను, మేళ్లను, గర్భఫలములను అందుకునే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. నేటి ఉపవాస ప్రార్థన ద్వారా నూరంతల ఫలములతో వారిని అభిషేకించుము. నా దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేను ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించి నెరవేర్చి ఉన్నాడని నిరీక్షణతో దృఢ విశ్వాసంలో కొనసాగగల దైవస్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. శరీరంలోని వివిధ రకములైన క్యాన్సర్ క్రియలను లయమిచ్చేసి సంపూర్ణమైన స్వస్థత దయచేయము. పక్షవాతం నుంచి మీ ప్రియ బిడ్డలను విడుదల దయచేయము. యాక్సిడెంట్లు, గాయములను మాన్పుము. ఎండ తీవ్రత పెరిగిపోయినది కనుక ప్రభువా, ఆ ఎండ బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా నీ ప్రియులను నీవే కాపాడమని వేడుకొనుచున్నాము. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్ దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ఉన్న నీ ప్రియ బిడ్డలందరికీ మా ప్రార్థన కంచివేయము. నేడు గల్ఫ్ దేశాలలో ఉన్న నీ బిడ్డలందరూ వారి సమీపంలో ఉన్న దేవాలయములకు, ఆరాధనలకు వెళ్ళగల శక్తిని దయచేయము. నీ ప్రియ బిడ్డలు ఒంటరిగా కాక నీ దూతలతో తోడుగా ఉంచి వారికి రక్షణ కవచంగా నిలుపుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబములకు సంపూర్ణమైన రక్షణ దయచేయము. నిరంతరము వారు ప్రార్థించడం ద్వారా ఏ అపాయమునకు లోను కాకుండా కంచెవేయమని వేడుకొనుచున్నాము. నిరంతరము ఈ వాక్య వాగ్దానములను వినుట ద్వారా కావలసిన యువులను పొందగల శక్తిని అనుగ్రహించుము. అనుకొనని రీతిగా ఆరోగ్యమిచ్చడుగా నీవు అనుకొనని రీతిగా గొప్పగా స్వస్థపరచువాడు కనుక మీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి, కాపాడి, రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరు వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము. మా కుటుంబములను, మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను దయచేయము. ఉద్యోగములలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము. కోర్టు చిక్కులలో ఉన్నవారికి చిక్కులను విడదీయము. సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము. అద్దె గృహములలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని ఇమ్ము.
విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణాలు చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము. వివాహాలు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహంలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబములను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయమును దయచేయము. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులను నయము చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరములకు సంబంధించిన వ్యాధులను బాగు చేయము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము. గర్భాశయ దోషములను పోగొట్టి కంతులను కరిగించి వేయము. పిసిఓడిలను తీసివేయము. పిండములను ఏర్పరచము. ఏర్పడిన పిండములకు రక్షణ దయచేయము. పిల్లలు పుట్టకుండా మూసివేయబడిన గర్భాశయములను తెరువుము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధమైన రకాలు జ్వరములు, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను బట్టి పీడించుచుండగా వాటిని యేసు రక్తంతో శుద్ధి చేసి పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము. పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు వారిని జ్ఞానముతో నింపుము. అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయము. ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. మా సంఘములను, సంఘ యాజకులను నీవే దీవించుము. దేవాలయపు సరిహద్దులను చెరిపివేసి ఆరాధించిన ప్రతి ఆరాధనా దినమున నీ ప్రియ బిడ్డలందరూ దేవాలయంలోకి వెళ్ళగల శక్తిని దయచేయము. నేడు వివాహ దినోత్సవము, జన్మదినోత్సవములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నూరంతలుగా దీవించుము. ఎవరైతే కుటుంబాన్ని పోషించే పెద్దలు అయిన వారిని, బంధువులను కోల్పోయి వేదన, కలత, దిగులు చెందుచున్నారో, భవిష్యత్తు ఎట్లా ఆందోళన కలిగి ఉన్నారో వారికి ఆదరణ దయచేసి సహాయం దయచేయము. వారి పక్షమున నీవే ఉండి సంరక్షించుము. మరణశయ్యపై ఉన్న వారిని లేవనెత్తి సజీవుడైన యేసుప్రభు వారికి జీవమును అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. మా ఊహకు అందని అంశములు ఏవైతే నీ ప్రియ బిడ్డల యొక్క మనసులలో ఉండి ప్రార్థించినారో వారందరి అంశములను నెరవేర్చుము. సాక్షులుగా నిలుపుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీ పాదముల చెంత పెట్టుచుండగా ప్రభువా వాటన్నిటినీ నెరవేర్చి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దేవుడైన యేసుక్రీస్తు వారి కృప, కనికరము, వాత్సల్యము, కుమ్మరింపు మనందరిపై నిండుగా మెండుగా అనుగ్రహించి తన అభిషేకముతో ఆనంద తైలముతో నింపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.